జై సచ్చిదానంద. మీ అందరి మనసుల్లోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మరణం గురించి ఇంకా కొన్ని విషయాలు మనం ఈరోజు మాట్లాడుకుందాం. పరమ పూజ్యులు దాదా భగవాన్ గారి మరణానంతరం జరిగినవి చూద్దాం. అతను ఈ లోకం విడిచి వెళ్ళాడు. దీనికి ముందు 14 మాసాల క్రితం అతనికొక పెద్ద కారు యాక్సిడెంట్ అయ్యింది. అందులో ఆయనకి చాలా రక్తం పోయింది. ఇంకో విషయం, ఆయనకు వయసు బాగా ఎక్కువైంది. బాగా వీక్గానే ఉండేవారు. అతని నోటికి బాగా గాయమయ్యింది. అందువల్ల చాలా రక్తం పోయింది. తినడం, తాగడం అంతా చాలా కష్టంగా ఉండేది. అతను తినలేకపోయేవారు. లిక్విడ్గానే తీసుకునేవారు. అతని ఆరోగ్యం బాగా క్షీణించిపోయింది. అప్పటికీ అతని ముఖంలో ఒక చిరునవ్వు చిగురుస్తూనే ఉండేది. అతను లేవడానికి ఎవరైనా చెయ్యి అందిస్తేనే అతను లేవగలరు. అప్పుడే ఆయనకి సడన్గా ఒక నిర్ణయానికి వచ్చారు. అతని అన్ని ప్రోగ్రామ్సు, ఆయన జన్మ జయంతి, ఈ విధంగా కొన్ని పూజల్లో కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. శరీరం గురించి అతను ఎన్నడూ కొంచెం కూడా దిగులనేదే పడలేదు, భయపడనూ లేదు. ఆయన దాదాపు శరీరాన్ని వేరుగా ఉంచుకునేవారు. నిరంతరం ఆత్మలోనే ఉండేవారు. చాలా మందులు ఆయన తీసుకున్నారు. అలోపతి తీసుకున్నారు, ఆయుర్వేదం తీసుకున్నారు, హోమియోపతి తీసుకున్నారు. కానీ డే బై డే అతని శరీరం చాలా వీక్గానే ఉండేది. భోజనం బాగా తగ్గించారు. రికవరీ అనేది కొంచెం కూడా లేకుండా పోయింది. యాక్చువల్గా సమ్మర్లో అతన్ని అమెరికాకు తీసుకెళ్లాలనే ప్లాన్ ఉండేది. అక్కడికి తీసుకెళ్తే అక్కడున్న గాలి, వాతావరణం, అక్కడున్న ట్రీట్మెంట్కి ఆయనకు నయం అవుతుంది అనుకున్నాం. సత్సంగాలకు వెళ్లాలనుకున్నాం. కాబట్టి అమెరికాకు మేము తీసుకెళ్ళాం. అక్కడ కూడా పెద్దగా ఏ ఫలితమూ అతనికి దక్కలేదు. అన్ని ట్రీట్మెంట్లు ఇప్పించాం. హోమియోపతి, అలోపతి కూడా స్టార్ట్ చేశాం. అతని పరమ భక్తురాలైన ఒక సోదరి అక్కడ కనిపించింది. డాక్టర్ పూర్ణిమ అనే సోదరే ఆయనకి ట్రీట్మెంట్ చేసింది. ఆయన్ని బాగా చూసుకుంది. అలాగే సేవ కూడా చేసింది. అప్పుడు ఏ ఇంప్రూవ్మెంటు కనిపించలేదు. ఇలా ఉన్నప్పుడు ఒక యంగ్ బాయ్ వచ్చి దాదాజీ పక్కన కూర్చుని ఆధ్యాత్మిక తాలూకు పుస్తకాలన్నీ తెచ్చుకుని చదువుకోసాగాడు. నేను అతని దగ్గర కొన్ని బుక్స్ తీసుకుని చదువుకున్నాను. 3 కాంబినేషన్స్తో ఉంది. అందులో థెరపీ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే పాపం ఏమీ తినలేడు. 2-3 స్పూన్స్ తప్ప అంతకు మించి ఆయనేమీ తినలేరు. కానీ విషయం ఏంటంటే ఈ మ్యాటర్ ఎవరికీ బయట తెలీదు. అంటే ఇంత వీక్గా ఉన్నారని ఎవరికీ తెలీదు. ముక్తి ధ్యానంలోనే ఉన్నారు. సత్సంగాలకు వెళ్లేటప్పుడు ఆయన వీక్నెస్ అతనికే తెలియకుండా ఉండేది. ఈ పరిస్థితిలోనే ఆయన జ్యూస్ థెరపీ స్టార్ట్ చేశారు. కొన్నాళ్లు 2 వారాల దాకా జ్యూస్ థెరపీ ఇస్తూ ఉండేవాళ్లు. రోజు మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ జ్యూస్ తాగుతారు. దాంతో ఆ కాంబినేషన్ క్యారెట్ ఇంకా ఏవో ఇచ్చారు. సాలెడ్, క్యారెట్, కుకుంబర్ అంతా కలిపే. ఈ ట్రీట్మెంట్ వల్ల అతని హెల్త్లో డిఫరెన్స్ కనిపించింది. ఆయన ముఖంలో చేంజ్ తెలిసింది. స్ట్రెంగ్త్ వచ్చింది. అతను భోజనం కూడా ఇంప్రూవ్ అయ్యింది. అందరూ సంతోషించారు. ఈ జ్యూస్ థెరపీ బాగా వర్కౌట్ అయ్యింది అంటాను. కానీ ఒకరోజు సడన్గా మార్నింగ్ జ్యూస్ ఇవ్వడానికి నిర్మ
అక్కడికి వెళ్ళింది. అతను క్లియర్‌గా వద్దనేశారు. "ఈ రోజు నుంచి నేను జ్యూసు తాగను. చాలు" అన్నాడు. ఎందుకంటే దాదాజీ ఇది తీసుకోవడం వల్లే ఆరోగ్యం కోలుకున్నాడు. వేరే ఏదీ మీకు ఆరోగ్యాన్ని ఇవ్వలేదే. వేరే ఏ ట్రీట్మెంటు మీకు ఏ ఇంప్రూవ్‌మెంటు ఇవ్వలేదే. ఇదెంత సింపుల్‌గా ఉంది. దీన్నెందుకు మీరు వద్దంటున్నారు అనగానే వెంటనే ఆయన అన్నారు, ఇంతకన్నా ఎక్కువ శక్తి నాకు అక్కర్లేదు అన్నారు. మేమంతా తపస్విలయ్యాం. మాకు ఇంతకన్నా ఎక్కువ అక్కర్లేదే. ఏం తీస్తానో అదే చాలు. నిర్మ కళ్ళ నుంచి ధారలు ధారలుగా కన్నీటి బొట్లు రాలాయి. 6 మాసాలుగా ఎంత కష్టపడ్డారు. ఎటువంటి ఇంప్రూవ్మెంటు లేకుండానే ఉన్నారు కదా. ఈ విషయంలో ఎంతో ఇంప్రూవ్మెంటు అయ్యింది. దీన్ని పోయి ఆయన వద్దనేశారని బాధ. నా శరీరంలో శక్తి పెంచుకోవడానికి తయారుగా లేను. నేనెప్పుడు ఆత్మశక్తినే పెంచుకోవాలి. ఆయనకు అక్కర్లేదని మానేశారు. ఆ తర్వాత అతని హెల్త్ నార్మల్గానే ఉంది. అతనికి ఆఖరి రోజులు చివరి రోజులని ఆయనకి తెలిసిపోయిందో ఏమో ఆయన ఒకలాగా మాట్లాడడం మొదలెట్టారు. ఇందులో ఏంటంటే లోకంలో ఉన్న ప్రజలంతా అతను నిర్మించిన ఈ ఆత్మజ్ఞానాన్ని పొంది అదే మార్గంలో ఈ మోక్ష మార్గానికి దారి చూపించే ఈ విషయంలో అందరూ పొందాలని కోరుకునేవారు. ఈ ఆత్మజ్ఞాన అనుభవం అందరికీ దక్కాలి. ఇటువంటి ఆలోచనలతోనే ఆఖరిదాకా అతనున్నారు. ఈ బాధ్యత నేను నీకు అప్పగిస్తున్నాను అన్నాడు. దాదాజీ ఈ విధంగా మాట్లాడగానే నాకు బాధ కలిగింది. కాని నేనేం చేయలేకపోయాను. నేనేం చేయగలను? ఆయన ఒకసారి వద్దన్న తర్వాత అతనితో నేను మాట్లాడలేకపోయానే. వాళ్లలాంటి జ్ఞానులంతా ఆత్మ దృష్టితోనే కదా నడుచుకుంటారు. లౌకిక దృష్టితో నడుచుకోవడం లేదే. జీవితాంతం ఇదే విధంగానే ఉన్నారు. లౌకికంలో ఉన్నప్పటికీ తపస్వి స్థితిలోనే ఉన్నారు. అడవికెళ్ళి తపస్సు చేయడమనేదే లేదు. చలి, ఎలాంటి చలైనా చిన్నగా ఒక షాల్ ఉండేది, దాంతోనే ఆయన కప్పుకునేవారు. తలకు కప్పుకుంటే కాళ్లకుండదు, కాళ్లకు కప్పుకుంటే తలకి ఉండదు. ఏ చలికాలంలోనూ ఇంతే. ఇది వినండి. అతను రాత్రిళ్ళు పడుకునే ముందు ఈ షాల్ అతని కాలి నుంచి తప్పుకుంటే నిర్మ దాన్ని సరిచేయడానికి వెళ్ళిందనుకోండి, అప్పుడొచ్చి ఆయన ఎక్కువసేపు మనం నిద్రపోయి ఏం చేస్తామని నా దగ్గరే అడిగేవారు. ఎంతో కాలంగా మనం నిద్రపోతూనే ఉన్నాం కదా. ఆత్మ అవేర్నెస్తోనే ఉండాలి. జ్ఞానులు మెలకుగానే ఉండాలి. ఈ ఆరోగ్యం బాగోలేనందువల్ల అతను గంటసేపు లేదా 2 గంటల సేపుకి మించి ఆయన నిద్రపోయిందే లేదు. ఇంతసేపే అతను నిద్రపోతాడు. మిగతావన్నిటిలోనూ అతను పూర్తిగా అవేర్నెస్తోనే ఉంటాడు. ఇదంతా జ్ఞానులే ఖచ్చితంగా చేస్తారు. అంతే తప్ప మిగతా వాళ్ళందరికీ ఆ శక్తి అనేదే ఉండదు. ఆయన బతికిన బతుకులో ఎటువంటి వస్తువు కోరుకుని ఇవే నాకు కావాలని డిమాండ్ చేసిందే లేదు. అందులో ఏం తెస్తారో ఇస్తారో దాన్ని సైలెంట్గా కూర్చుని తింటాడు. ఎన్నెన్నో గ్రామాలకు, ఎన్నెన్నో నగరాలకు వెళ్లడం వల్ల ఒక్కొక్క చోట తినుబండారాలు ఒక్కో విధంగా ఉంటాయి. కొందరు ఎక్కువ పెడతారు, కొందరు తక్కువ పెడతారు. కాని నిర్మ అతనితో ఉండడం మొదలెట్టి అతను చావడానికి 10 సంవత్సరాల క్రితం నుంచి ఈ తిండి విషయంలో చాలా కేర్ తీసుకుంటుండేదాన్ని. ఎందుకంటే ఆయన టేస్ట్ కోసం కాదు, అంతా మెయిన్గా హెల్త్ కోసమే. ఎక్కువ నూనె పోస్తారు, ఎక్కువ కారం వేస్తారు, కొందరు తక్కువ వేస్తారు, ఇంకా రకరకాలు ఉంటాయి కదా. ఇతని ఆరోగ్యానికి ఇవన్నీ నిజంగా పడనే పడవు. అతని అవసరాలకి తగ్గట్టు నేను చేసి పెట్టేదాన్ని. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ఎటువంటి భోజనమైనా సరే అతని మొహంలో మార్పే ఉండదు.
ఎంచక్కా కూర్చుని తినేస్తారు. ఇంకా చెప్పాలంటే తిన్న తర్వాత ఏమంటారో తెలుసా? నిర్మా దగ్గర అడిగి మరీ తిన్నాను. కొద్దిగా కాయగూరలు తింటారు. ఎవరైనా తన తిండి ఇతరుల దగ్గర అడిగి తిన్నట్టు విన్నారా ఎప్పుడైనా? వాళ్ళకి ఇష్టమైతే లిమిట్కి మించి తింటారు, ఇష్టం లేకపోతే కొద్దిగానే తీసుకుంటారు. అది కూడా అవసరానికి తగ్గట్టు తింటారు, మెలకువగానే తింటారు. ఈ భోజనంలో కలిసిపోయి అందులోనే మునిగి తేలే అలవాటు ఈయనకి లేదు. తినే పద్ధతే వేరు, టేస్ట్ చేసేవాళ్లు వేరు. అతనితో అతుక్కుపోయిన ఆత్మ విడిగానే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే తిండి విషయంలో రుచికి ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చింది లేదు. తన భోజనంలో కూడా అతను స్వేచ్ఛ తీసుకోలేదు. అది మాత్రమే కాదు, నాకు ఇదే నేర్పించారు. తిండి విషయంలో ఎటువంటి కోరిక ఉండకూడదు. దీన్నే ఆయన అందరికీ నేర్పించారు. తినేది నువ్వు కాదు, తినేవాళ్లు వేరే కదా. ఆత్మ ఉండడం లేదు, ఆత్మ నిరాహారమైనది. ఈ శరీరం, మనసు ఇవే ఆహార్యాలు. ఆహార్యే ఆహారం తింటున్నాడు. నేను శుద్ధ ఆత్మ, నేను తీసుకునేవాణ్ణి మాత్రమే. తెలుసుకున్నోళ్లు వేరు, తినేవాళ్లు వేరు. తినేటప్పుడు ఏ డెమోక్రషన్ ఉండి తీరాలి. అతను అలాగే అంటారు. ఈ రకమైన విచక్షణతోనే మనం తినాలి. ఇది ఒక యూనిక్ అయిన విషయం. మనం ఊరికే ఒక్కొక్కటి రుచి చూసి తినే లోపే ఆ రుచి అనేది నిజంగా మన నుంచి వెళ్తుంది కదా. మన పాటుకు నోట్లో వేసుకుని తినేస్తే ఏ గొడవ ఉండదు. ఇటువంటి విషయాలన్నీ ఉన్నాయి. జ్ఞానుల పరిస్థితి ఈ రకంగానే ఉంది. ఎన్నిసార్లు దాన్ని నమిలి తింటారు. అది కాకుండా లైట్గా నీళ్లు కూడా తీసుకోవాలి. ఎన్నో విషయాలు ఆయన దగ్గర్నుంచి నేను నేర్చుకున్నాను. అద్భుతాలు. ఎందులోనూ ఆయన సర్దుకుపోయేవారు కాదు, ముక్తి మార్గంలోనే ఉంటారు. ఆయన్ని కలవడానికి ఎవరు వచ్చినా సరే అందరితోనూ అతను చక్కగా మాటలు మాట్లాడి వాళ్ల దగ్గరున్న ద్వేషమంతా ఆయన ఖచ్చితంగా పోగొడతారు. ఆయనకి ఎటువంటి కోపం వచ్చినా దాన్ని దూరంగా ఉంచుతారు. ఆఖరిదాకా దాన్ని వదలకుండా ఆయన చేస్తూనే ఉండేవారు. ఆయనకి అతని మరణం రాబోతుందని బాగానే తెలిసిపోయింది. ఇక మీదట నేను ఎవరెవరికి ఏమేమి చేయాల్సి ఉందో అదంతా ముగించేస్తాను. ఎవరూ ఏదీ బ్లేమ్ చేసే వరకు పెట్టుకోకూడదు. అప్పుడే నేను మోక్ష మార్గంలో ముందడుగు వేయగలను. జీవితంలో ఆఖరి వరకు అతను ఎవరెవరి దగ్గర సహాయం పొందారో వాళ్లకి ప్రేమగా ఏదైనా గిఫ్ట్ కొని ఇచ్చేస్తాడు. అతని సొంత డబ్బుతో అమెరికా నుంచి గడియారాలు ఎక్కువ తీసుకొస్తారు. బ్రహ్మచారి భక్తులకు, సోదర సోదరీమణులకంతా అతను గడియారం ఇస్తారు. ఆయన కింద పనిచేసేవాళ్లకి, ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసేవాళ్లకు, ఇంకా చెప్పాలంటే ఆయనకి ఏ డాక్టర్లైతే ట్రీట్మెంటు ఇచ్చారో ఆ డాక్టర్లకి కూడా అతను గిఫ్ట్ పంపుతారు. ఫిజియోథెరపిస్టులంతా ఉన్నారు, వాళ్లకు కూడా గిఫ్ట్ పంపుతారు. అందరికీ ఇచ్చారు, ఎవరికీ బాకీ లేరు. ఆఖరి రోజుల్లో నాకేమీ తెలియకుండా ఉండేది. ఆయనొచ్చి ఒక ముత్యాల ఉంగరం అతని డబ్బుతోనే ఆయన కొనిపెట్టాడు. ఈ ఉంగరమే ఆయన నాకు ఇచ్చారు. ఈ విధంగా అందరికీ ఏదో ఒకటి ఇస్తున్నారని నాకు తెలీదు. చాలా వీలు కాదని చెప్పేశాను. కానీ ఆయన మీ దగ్గర ఎలా తీసుకోవాలని నేను అడిగాను. మేము మిమ్మల్నే మీకు సమర్పించుకున్నాం, ఎలా మీ దగ్గర నుంచి తీసుకోగలం? నేను తీసుకోను. అప్పుడు అతను చెప్పారు, లేదు, ఇది నా ప్రియమైన మనసైన గిఫ్ట్. ఒక పిల్లకి వాళ్ల నాన్న ఇవ్వడం లేదా? తండ్రిలా ప్రేమగా తీసుకో అన్నాడు. ఆ తర్వాత వద్దని చెప్పలేకపోయాను. ప్రసాదాన్ని ఎవరైనా వద్దనగలరా? నాకు తర్వాతే తెలిసింది ఈ ప్రసాదాన్ని ఒక జ్ఞాపకార్థంగా నా దగ్గరే ఉంచుకున్నానని. అందువల్లే దీన్ని మాత్రం ఎప్పుడూ నాతోనే ఉంచుకునేదాన్ని. అంతే తప్ప నాకు ఇంకేమీ అక్కర్లేదు.
ఈ జ్ఞానులు ఎప్పటికీ విడివిడిగానే ఉంటారు. ఇంకా ఎక్కువ చెప్పాలంటే వాళ్ళు దేన్ని క్లెయిమ్ చేయట్లేదు. వాళ్ళ పాత ఫ్రెండ్సు, బంధువులు, బిజినెస్ రిలేటివ్స్ అందర్నీ పిలిచి వాళ్ళ లెక్కలన్నీ సెటిల్ చేసేస్తారు. అది మాత్రమే కాదు, ఈ ఆర్గనైజ్ ఎక్కడున్నా సరే వాళ్లకు దానం, డొనేషన్ అన్నీ ఇచ్చేస్తాడు. ఎవరైనా వాళ్ళ దగ్గర క్లెయిమ్ చేస్తే వెంటనే వాళ్ళది ముగించేస్తారు. వీళ్ళకే తెలుస్తుంది వీళ్ళు క్లెయిమ్ చేయవలసింది మన దగ్గర బాకీ అని తెలుస్తుంది. యాక్చువల్గా అతను క్లెయిమ్ చేసేంతగా పెట్టుకోవడం లేదు. అన్నిటినీ అతను క్లియర్గా ముగించేస్తాడు. అందువల్ల అతను అంతా ముగించేస్తాడు. అప్పుడే అతని ఫ్రెండ్ ఒకడున్నాడు. అతనొచ్చి బిజినెస్లో రిలేషన్గా అతను ఉండేవాడు. ఏదో ఒక 5,000 రూపాయలు అతను ఇవ్వాలనుకుంటాను. యాక్చువల్గా అన్ని క్లెయిమ్స్ బిజినెస్లో అతను చేసి ముగించారు. అతనొచ్చి 5,000 రూపాయలు బాకీ ఉందని చెప్పాడు. యాక్చువల్గా ఏమీ లేదు, మొదట నుంచి లేదు. కానీ అతని మనసులో ఏదో అనిపించింది. ఇతను నాకు ఇవ్వాలనుకున్నాడు. అందువల్ల అతను ఇతన్ని పిలిచి డబ్బు 5,000 ఇచ్చాడు. అది కూడా తన లెక్కలన్నీ క్లియర్ చేయడం కోసం అతను ఆఖరిలో అడిగినప్పుడు ఇచ్చాడు. అతను అందర్నీ కూడా పిలిచాడు. అందరి క్లెయిము పూర్తిగా ముగించాడు. ఒకసారి అతను అమెరికాలో ప్రసంగించారు. అక్కడ కూడా ఎటువంటి లావాదేవీలు పెట్టుకోడు. ఎటువంటి ఫైల్ అయినా సరే అన్నిటినీ అతను క్లియర్ చేసేస్తాడు. ఒకచోట ఒకరోజు ప్రసంగం జరిగింది. అమెరికాకు వెళ్లిన తర్వాత దాదాజీ ఆరోగ్యం క్షీణించింది. లాస్ట్ విజిట్ అతనితో 1987లో. అతని ఆరోగ్యం ఏం బాగలేదు. సత్సంగాలన్నీ చాలా వరకు అతను తగ్గించేశారు. ఆ తర్వాత సత్సంగాల్లో మాట్లాడుకోవడానికి శక్తి లేకుండా పోయింది అతనికి. ఇక వీలు కానందువల్ల అతను అందరికీ పొద్దుట సాయంత్రం దర్శనం మాత్రం ఇచ్చేవారు. ఆత్మజ్ఞానం ప్రాప్తించారు. జ్ఞానవిధి చేయడానికి కూడా అతనికి వీలు కాకుండా పోయింది. ఇది చేయడానికి చాలా శక్తి కావాలి. మాట్లాడుతూనే ఉండాలి. నాన్ స్టాప్గా 3 గంటల పాటు మాట్లాడాలి. ఈ విధంగా అంతా జరుగుతూ ఉండేది. చాలామందికి ఆయన దగ్గర జ్ఞానదీక్ష తీసుకోవాలని ఉండేది. అప్పుడే ఒక సోదరు వచ్చింది. ఆమె భావన, తీవ్ర భావన ఏంటంటే తను ఎలాగైనా ఆత్మజ్ఞానం పొందాలనేదే. కానీ పాసిబుల్గా అది కాలేదు. రోజూ వస్తుంది, చాలా దూరం నుంచి వస్తుంది. 4 గంటల సేపు ట్రావెల్ చేసి వస్తుంది. 2-3 గంటల సేపు ఇక్కడ ఉంటుంది. తనకు జ్ఞానదీక్ష కావాలి, తన భర్తకి జ్ఞానదీక్ష కావాలని కోరుకుంది. కానీ తన భర్తకు ఇందులో కొంచెం కూడా ఇంట్రెస్టే లేదు. అతను అహంభావిగా ఉండేవాడు. భార్యాభర్తలు ఇద్దరికీ ఈ విషయంలో గొడవలు వస్తూ ఉండేవి. ఇద్దరి మధ్య ఇందులో చాలా తేడాలు ఉండేవి. ఎప్పుడూ జ్ఞానదీక్ష ప్రసాదించినా నాకు తెలియజేయండని చెప్పి వెళ్ళింది. కొన్నాళ్ల తర్వాత అతనే వచ్చి నాకు జ్ఞానదీక్ష కావాలి అన్నాడు. యాక్చువల్గా అతనికి ఒకసారి ఆక్సిజన్ ఇవ్వాల్సి వచ్చింది. బ్రీతింగ్ ఇబ్బందిగా ఉండేది. అందువల్ల ఆయనకి ఆక్సిజన్తో అతనికి జ్ఞానదీక్ష చేశాడు. ఆ సోదరుని మేము పిలిచాం. ఆమె కూడా వచ్చింది. తర్వాత జ్ఞానదీక్ష తీసుకుంది. తర్వాత ఆయన తీసుకున్నాడు. భర్త చాలా కష్టపడి సరే అన్నాడు. అతనికి ఇంట్రెస్టే లేదు. అతన్ని మళ్ళీ మళ్ళీ పిలిచారు. కానీ అతనికి ఇంట్రెస్టే లేదు. ఒకసారి ఏమైందంటే జ్ఞానదీక్ష తీసుకోవడానికి మర్నాడు పొద్దున్న అనుభవం తెలుసుకోవడానికి మేము అతన్ని పిలిచాం. అతను ఆ చోటికి వచ్చాడు. ఈ సోదరి భర్తని తీసుకొచ్చింది. కానీ 2 గంటల సేపు అతను అందరితోనూ మాట్లాడుతున్నాడు. తర్వాత అతను చాలా టైర్డ్ అయ్యాడు. కొంచెం తిరిగి కూర్చుని చూశాడు. 5 నిమిషాలు అతను ప్రే చేశాడు.
పిలవడానికి. అందువల్ల అతనికి కొంచెం నిద్ర వచ్చింది. తర్వాత గంటన్నర సేపు తర్వాత ఆయన కళ్ళు తెరిచాడు. ఇలా జరిగిందే లేదు. కానీ ఆ తర్వాత అతను కొంచెం ఎక్సెప్షనల్ వల్ల అలా అయింది. మార్నింగ్ చూసినప్పుడే కళ్ళు మూతలు పడ్డాయి. గంటన్నర సేపు తర్వాత తలుపు తీసుకుని ఆ సోదరి ఏడ్చుకుంటూ వచ్చింది. దాదాజీ, నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగారు. నేనేం చేయగలను, ఇంతవరకు నా భర్త వచ్చాడు, కానీ మేము ఇక్కడికి రావడానికి 2 నిమిషాల క్రితం మీ తలుపు మూసుకుంది. మీరు తలుపు తీయడానికి 2 నిమిషాల క్రితం ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేను చాలా కష్టపడి అతన్ని ఇక్కడ కూర్చోబెట్టాను. అతను కూర్చున్నాడు, కానీ నేను ఎన్నిసార్లు వచ్చిపోవాలి, నా వల్ల కాదని ఆయన కోపగించుకుని వెళ్ళిపోయాడని. ఆవిడ పాపం ఈ జ్ఞానదీక్షకి ఏమవుతుందోనని చాలా దిగులుగానే ఉంది. వెంటనే దాదాజీ, నువ్వు దిగులు పడకమ్మా అని చెప్పారు. నువ్వెందుకిలా ఏడవాలి అని అడిగారు. మేం వాళ్ళకి వివరంగా వివరించాం. ఒకసారి మీరొచ్చి చూసి వెళ్ళండి. ఆమె భర్తకి ఒక లెటర్ రాశాం, కానీ ఆయన రానేలేదు. ఆ తర్వాత చాలా రోజుల తర్వాత ఆమె ఒకసారి మా దగ్గరకొచ్చింది. వెంటనే దాదాజీ, నీ భర్తను కూడా తీసుకురా అన్నారు. వెళ్ళి తీసుకురా అన్నారు. వెంటనే ఆమె, మీకు ఎలా తెలుసు? కింద ఆయన కారులోనే ఉన్నారు, రానని అంటున్నారు. వెంటనే తనతో, మీరు కూర్చోండి, నే వెళ్ళి తీసుకొస్తాను అనగానే, వద్దు వద్దు, ఆయన మిమ్మల్ని తిడతారు, అతను చాలా పొగరుబోతు మనిషి. నేను వెంటనే, దానివల్ల నాకు ఏ తేడా లేదు, మీరు దిగులు పడకండి, నాకు ఏ బాధ లేదు, అవమానపరిచినా సరే, తర్వాత నేను కిందికెళ్ళి ఆయనతో చెప్పాను, నాతో రండి, దాదాజీని దర్శించుకోవచ్చు అని. ఒకే సెకండ్లో అక్కడ్నుంచి కదిలి ఆయన నాతోనే వచ్చేశారు. అతను రాగానే దాదాజీ ఎంత ఉదారంగా, ఎంత ప్రేమగా అతనితో చెప్పారు, మీరెందుకు నన్ను చూడకుండా వెళ్లారు, ఏమైంది? ఆ రోజు నేనే తప్పు చేశాను, మీరు తప్పే చేయలేదు. మీరు పాపం ఆ రోజు వచ్చారు, కాని నేనే మిమ్మల్ని చూడలేకపోయాను. మీరు బయట కూర్చున్నారని నాతో ఎవరూ చెప్పలేదు. ఎవరైనా చెప్పుంటే ఖచ్చితంగా నేను ఇక్కడే ఉండేవాణ్ణే. నిద్ర ఎన్నిసార్లైనా వస్తుంది, కాని మీరే కదా ముఖ్యం. దాదాజీ మాట్లాడడం విని అతనికి చాలా షేమ్ అయిపోయింది. వెంటనే అతను, లేదు దాదాజీ, మీరు దాదాజీయే కాదు, మీరు నన్ను తప్పుగా అనుకున్నారు. వెంటనే అతను, నేనెలా మిమ్మల్ని తప్పుగా అనుకోగలను, నేనెప్పుడూ మిమ్మల్ని తప్పుగానే అనుకోలేదు అన్నాడు. దాదాజీ, ఏది ఏమైనా సరే మీరు నన్ను క్షమించండి, తెలియకుండా పొరపాటు జరిగింది. అతను దయతలిచి విషయం చెప్పాడు. కాని ఇతనేమంటారా అంటే, లేదు 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 అని చెప్తున్నాడు. అయినప్పటికీ దాదాజీ అతని దగ్గర లేదు, నన్ను క్షమించే తీరాలి. మీరు మీ చేతులారా నా తల మీద చెయ్యి పెట్టి చెప్పండి, దాదాజీ మీరు నన్ను క్షమించానని చెప్పండి. అతనికి ఏం చేయాలో తోచలేదు. బాధ గొంతులో ఇరుక్కుపోయింది. ఇంత చేసినప్పటికీ దాదాజీ ఇతనితో అన్నాడు, అతని చెయ్యి తీసుకుని తన తల మీద పెట్టుకున్నాడు. అతను చెప్పండి. పాపం అతను కళ్ళల్లో ధారలు ధారగా కన్నీళ్లు కారాయి. అతను చెప్పాడు, ఎస్ దాదాజీ, నేను మిమ్మల్ని క్షమించాను అన్నాడు. ఇది చెప్పేసి అతను కింద కూర్చున్నాడు. అతను చెప్పాడు, దాదాజీ, నిజం చెప్పనా, మీ గురించి ఒక చిన్న తప్పుడు విషయం కూడా నాకు అనిపించదు. ఇంతవరకు జరిగిన దానికంతా ఒకే కారణం తనే అని చెప్పాడు. తన భార్య వైపు వేలెత్తి చూపించాడు. తన వల్లనే. అప్పుడే దాదాజీ ఇద్దరి మధ్య మాట్లాడడం మొదలుపెట్టారు. ఆ తర్వాత దాదాజీ అతని దగ్గర ప్రేమగా, అభిమానంగా మాట్లాడారు. ఆ రోజు నుంచి అతను దాదాజీకి పరమభక్తుడయ్యాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు అతను దాదాజీని మర్చిపోలేదు. ఈ జ్ఞానులు ప్రేమ, అభిమానం వల్ల, దయ వల్ల తమ లెక్కలన్నీ ముగించేస్తారు. మీరు అదేలాగే ఉండాలని నేను చెప్తున్నాను. జై సచ్చిదానంద.